వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నాను కదా, ఈరోజు చాలా స్పెషల్ చేసుకుందాం. అదేంటంటే చికెన్ 65. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుందండి. చికెన్ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను. సాల్ట్, పసుపు ఇంకా కారం వేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు దానిలో ధనియాల పొడి వేసుకుంటున్నా. అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ వేసుకోవాలి. ఒక్క ఎగ్ కొట్టి వేసుకుంటున్నానండి. దీనిలో ఎగ్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. మొత్తం మంచిగా మసాజ్ చేయాలి చికెన్కి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీనెస్ ఇస్తుందండి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మనకి ఎంత మ్యారినేట్ అయితే అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది చికెన్. మార్నింగే మ్యారినేట్ చేసుకున్నాను, ఇది ఈవినింగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీనెస్ ఇస్తుందండి, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి. రైస్ ఫ్లోర్ అన్నా కార్న్ఫ్లోర్ అన్నా ఏదన్నా ఒకటన్నా వేసుకోవచ్చు, లేదంటే 2 కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి ఇక్కడ వేసుకోవచ్చు. నేను తర్వాత ఫ్రై చేసేటప్పుడు వేసాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చికెన్ కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక్కటి తింటే ఇంకా తినాలనిపిస్తుంది. అలా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం లుక్ రావాలని కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకొని, లేకుంటే లేదు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్తో చేసిన రెసిపీస్ ఏమన్నా బాగుంటాయి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఈఫా చికెన్ కూడా చేశాను, అది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ మిక్స్ చేసాక ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేస్తే బాగుంటుందండి. అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసాను. ఎప్పుడైనా చికెన్ రెసిపీ చేసేటప్పుడు మ్యారినేషన్ కంపల్సరీ అండి. మ్యారినేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, టెండర్గా ఉంటుంది చికెన్. ఇప్పుడు వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక దానిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో ఒక్కొక్కటి వేస్తున్నాను. ఫ్లేమ్ మట్టుకి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది నేను చేసిన వెంటనే 5 మినిట్స్లో అయిపోయిందండి, అంత టేస్టీగా ఉండే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగా ప్రిపేర్ అయిపోతుంది మన చికెన్ 65. ఇది మొత్తం ఫ్రై అయ్యాక మీరు సోయా సాస్ ఇంకా చిల్లీ సాస్ వేసుకుని తాలింపు కూడా ఇచ్చుకోవచ్చు అండి. నేనైతే చేయలేదు, ఇంట్లో అలాగే తినేసారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్. తొందరగా నేను 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకుంటున్నాను. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.